కాయాకింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు కొత్తపల్లి కాయాకింగ్ వికారాబాద్. అయితే మనం అయితే లోనికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే సెక్యూరిటీ ఉందన్నమాట. టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఎంత అన్న? 50. ఓకే. బోటింగ్ అక్కడ తీసుకోవాలన్నా. పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్. పార్కింగ్ 50 రూపీస్ తీసుకున్నాకైతే మనం డైరెక్ట్ అయితే ఇప్పుడు లోనికి వెళ్ళిపోవాలన్నమాట. లోనికి వెళ్ళి కార్ పార్క్ చేసి అక్కడ నుండి ఒక 500 మీటర్స్ అంత నడిస్తే మనకి బోటింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ కార్ పార్క్ చేసి ఇప్పుడు బోటింగ్ అయితే వెళ్ళిపోదాం. ఫ్రంట్కి వచ్చినాకైతే మనకి కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ కార్ అయితే పార్క్ చేసి ఆ స్ట్రైట్ అయితే నడుచుకుని వెళ్ళాలి. మనం అయితే కార్ అయితే పార్క్ చేసేద్దాం పక్కన. పార్క్ చేసేసి లోపలికి ఎంటరంగానే మనకైతే ఇటు పక్కన ఉన్నాయి ఫ్రూట్స్ అండ్ వాటర్ బాటిల్స్ చెరుకుస్తాయి ఉన్నాయి. ఫ్రంట్కి వెళ్తే మనం టికెట్స్ తీసుకొని ఇప్పుడు బోటింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కోటపల్లి రిజర్వాయర్ అనమాట. మనకి ఇదైతే అటు వెళ్తే బోటింగ్. ఇదైతే వెళ్ళనివ్వరు, బట్ నేను నార్మల్గా వెళ్తున్నా నేను. అది వాటర్ చూపెట్టాకి. వాటర్ ఎక్కువైనప్పుడు మనకేంటంటే ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఫ్రూట్స్కి అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఆ కింద నేను దారి కూడా ఉంది, వెళ్ళనివ్వట్లేదు. కాకపోతే ఇక్కడ వాటర్ ఎక్కువైనప్పుడు అంటే ఫ్లోటింగ్ వచ్చేసి వీటి నుండి ఇలా వాటర్ ఫాల్స్ కింద పడతాయి అనమాట. ఇలా వాటర్ అయితే ఫ్లో అవుతాయి. చూడడానికి చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి అన్ సీజన్లో వచ్చాం కాబట్టి ఓకే. బట్ వాటర్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడైతే బోట్ రైడ్కి అయితే వెళ్ళిపోతాం. సరేనా? చూడండి అన్నట్టు వాటర్ ఎక్కువ వచ్చి ఉన్నారా? తక్కువ ఉన్నట్టు అనుకున్నా. ఇక్కడ చెరుకు బస్సు వాటర్ బాటిల్ అన్నీ. అరే కాదు వాటర్ పైకి వచ్చేసినాయి. అంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ అన్నీ లేవు. లేదు స్తంభం దాటి ఎక్కడికి నడుచుకుని వెళ్ళా నేను. సముద్రం ఉంటుంది అక్కడ. ఫైనల్లీ బోటింగ్ అనమాట. ఇది వాటర్ అయితే పైకి వచ్చినట్టున్నాయి. అక్కడైతే వాటర్ వెళ్తాం. అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే మేము చాలా వరకు వెళ్ళాం. ఇక్కడైతే టికెట్ తీసుకుని అయితే బోటింగ్ అయితే వచ్చేసారు. ప్రైజ్ బోటింగ్ కొంచెం ఉన్నాయి. సింగిల్ సీటర్ వచ్చేసి 30 minutes 200 అంట. డబల్ సీటర్ వచ్చేసి 300. ఇదేంటి పెడల్ బోట్ అంట, అంటే తొక్కేది అనుకుంటా. పెడల్ బోట్ 20 minutes వచ్చి 400 అంట. సెక్షన్ కూడా ఇచ్చాడు. నువ్వేంట్రా పక్కన అక్కడ రేట్లు అయితే ఇవి. మనకు వచ్చేసి 2 numbers 300 600 అయితే ఛార్జ్ చేశారనమాట. మనకైతే బోట్లు ఇంకా రావాలి. వెయిట్ చేపిస్తున్నారు. టైం అయిపోయింది కదా, కొంచెం తొందరగా అయితే రండి. ఈవినింగ్ మనది లాస్ట్ ఇంకొక 1 hour అయితే క్లోజ్ అయిపోతుంది. మనం ఏదైనా సరే మీరు 3 to 5 లోపు అయితే రండి. అప్పుడైతే కొంచెం మనకైతే ఉంటుంది. మేము ఆల్రెడీ 5 అయిపోయింది కాబట్టి వచ్చి ఇంకా లాస్ట్ అనమాట. సన్సెట్ అయ్యే లోపల మొత్తం అంతా క్లోజ్ చేసేస్తారు. ఫైనల్లీ మామూలు అయితే మొత్తం ఫిల్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒకరి పేరు రాస్తే చాలన్నా? ఒక దాంట్లో ఇద్దరు పేర్లు అని రాసి ఏజ్ అన్నీ వేసేసి చూస్తున్నాం. ఇకైతే ఫైనల్ అయితే మనం అయితే ఫిల్ చేసేద్దాం. అయితే మన పేర్లు అన్నీ ఫిల్ చేసిన తర్వాత అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసిన తర్వాత అయితే మనం సైన్ చేయించుకుంటారు. ఏమైనా ప్రాబ్లం అయినా సరే, ఏం ప్రాబ్లం లేకుండా సైన్ చేయించుకుంటారు. సైన్స్ కూడా తీసుకుంటారు. మామూలు అయితే రెడీ అయిపోతున్నారు ఇప్పుడు జాకెట్లు వేసుకొని. నువ్వు కూడా వేసుకోరా? నువ్వు కూడా వేసుకో జాగ్రత్తగా. ఇది సేఫ్టీ అనమాట. మన పెద్దలు ఏం చేస్తున్నాడు అంటే లోపల కాళ్ళ ముడిపోకంట చెప్తున్నాడు. జనాలు ముడిపోకంటే బయటికి రావాలని జాగ్రత్త చెప్తున్నాడు. ఇది ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుంటే వెళ్ళడమ్మా పళ్ళలో. ఇప్పుడైతే మనం తడిసిపోతే ఏం పర్లే, కూర్చో. తడిసిపోతే మొత్తం క్లీన్ చేస్తాను. నీకేం చేద్దాం, కూర్చోండి. అనే కొద్ది మేడలు ఉంటాయి అని మన పరిస్థితి. ఇది మా వాళ్ళు ఈవినింగ్ సన్సెట్ లో బోటింగ్కి వెళ్తే మామూలుగా ఉండదు. అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఖచ్చితంగా రండి. ఈ బోట్ చాలా ఆనందంగా ఉంది. ఏదో ఆర్కే బీచ్ లో వెళ్ళినట్టు ఉంది. ఇది అంతా మా కుర్రోడు వైజాగ్ అనమాట. అందుకే ఆర్కే బీచ్ అంటా ఉంటాడు. అలానా మామూలుగా ఉండదు కుర్రోళ్ళతో. వెనకాల సన్సెట్ టైంలో ఈవినింగ్ వాటర్ చూసి ఎలా మెరుతున్నాయి గోల్డెన్ షైన్ కలర్లో. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. ఖచ్చితంగా రండి. లాంగ్ అని పెంచవచ్చు.
1 గంట 2 గంటలు పోతే పోయింది. ఖచ్చితంగా రండి. పొద్దున అంతా డిసప్పాయింట్లో ఉన్నాం. ఇది మటుకైతే మాకు ఫుల్. ఇది ఆల్రెడీ సెకండ్ వీడియో. నెక్స్ట్ మీకు భూ కైలాస్ వీడియో ఒకటి చేశాను. అందులో కూడా బోటింగ్ అయితే చేశా. 2 కలిపేసి ఉంటాయి వీడియో. అది కాదు ఇది పర్సనల్గా సింగిల్గా పెడతాను. ఖచ్చితంగా అయితే వీడియో చూడండి. మామూలుగా ఉండదు. వెనకాల సన్నం అన్న. నువ్వు డ్రైవ్ చేయనా సరిగ్గా అన్న? కల్లెడు పెట్టు. నువ్వు కల్లెడు పెట్టు బ్రో. అది మాట్లాడి హీరోలా ఉన్నాడు. మామూలుగా ఉండదు. ఈవినింగ్ టైంలో ఎరక్కొట్టేసింది అసలు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నా మాట నమ్మండి. నమ్మి రండి. సూపర్ ఉంది అసలు. వ్యూ అయితే చూడండి. ఇటు పక్క కూడా బాలు బాలు ఎరా పడుకున్నారంటమ్మా పిల్లలు. ఆకలి అవుతుంది. అందుకే అన్నం ఆడ దొరకలే పెట్టలు కొట్టుకొని తిందామని చూస్తున్నాం. దమ్ముంటే పట్టుకుంటే వదిలేస్తాం. సిండికేట్ బ్రో వచ్చారు బ్రో. మామూలుగా ఉండదు. పడుకోదు. నువ్వు అలాగే పడుకోనన్నా. వీడియో అయితే చాలా బాగుంది. మా బోటింగ్ కానీ వ్యూ కానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. దీని ఒక్కదానికి 1 గంట కోసం కాకుండా ఖచ్చితంగా అయితే రావచ్చు మనం. చూడండి, మీరే చూడండి సన్సెట్. ఆ బోటింగ్ వ్యూ ఎంత బాగుందో బ్రో. కుకటిపల్లి పోతాం మా వాడు. దగ్గరికి రా. హాయ్. అది మన కుర్రలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇంకా వీడియో ఆపేసి బాబు లైవ్ ఆపమ్మా నువ్వు. ఖచ్చితంగా మనం కూడా ఎంజాయ్ చేసేద్దాం. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టమని మర్చిపోమాకండి. అన్నీ చేస్తారండి. దీన్ని ఏమంటారా? దీన్ని థ్రెడ్ దీన్ని ఏమంటారు? దీన్ని చెప్పేదాన్ని అలాగండా తొక్కే కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి, అది వీలింగ్ సైకిలింగ్ చేయొచ్చు. గుద్దేస్తాం కంగారు మాక. తొక్కే కూడా ఉన్నాయి అక్కడ. 2 హ్యాండ్స్తో దీన్ని ఏమంటారు నాకు పేరు కూడా మర్చిపోయినప్పుడే చేయొచ్చు. 4 అనమాట. సైకిల్ బోట్స్ అంటారు కదా, తొక్కొచ్చు అనమాట. తొక్కేసి అయితే చూడండి అలా తొక్కుతున్నారు. ఇలా కూడా ఉన్నాయి. ఇలా ఫ్యామిలీ వచ్చినప్పుడు అయితే తొక్కే బోట్లు అయితే తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు 4కి గుద్దేస్తాను. నువ్వు గుద్దు నాకు పెద్ద ఖర్చే. ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అయితే ఆ బోటింగ్ అనమాట. చిన్నపిల్లలు. హాయ్ చెప్పవా పాప? హాయ్ చెప్పు. హాయ్ చెప్పవా? ఎలా అన్న? హాయ్ అన్న. ఇదనమాట రిజర్వాయర్. వాటర్ ఫోటోషూట్కి అయితే బాగుంటుంది ఇక్కడ. ఈ వాటర్ ఫిల్ అయినప్పుడు అనమాట ఇలా జారి ఇలా వాటర్ ఇలా కిందకి సైడ్ ఇలా పడతాయి. ఇదంతా చూడడానికి అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వాటర్ లేవు. ఫైనల్గా మా బోటింగ్ కంప్లీట్ చేసుకుని అయితే మేము బయటకు అయితే వచ్చేసాం. మీకైతే ఎలా అనిపించింది? సూపర్ ఉంది. నీకానా సంతోష్ బ్రో? మాట్లాడవేంటి బ్రో? చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉందా? కానీ మా ఓడి బట్టలు మాత్రం మా ఓడి తడిపేసిన. నేను గొడవ ఇప్పుడు పంచాయతీలు పెట్టాను. ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి బ్రో. మామూలుగా లేదు కుర్రలా నిజంగా. మామూలుగా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా? మా ఊళ్ళో తిరగట్లా కొంచెం ఎక్కువైంది. చెప్పు బ్రో. సబ్స్క్రైబ్ చెప్పు సార్ మనకి. నా ఛానల్ పేరు ఏం పేరు? సూర్య చాక్లెట్. అది ఇన్స్టాగ్రామ్ ఐడి బ్రో. మా వాడికి పని చేయట్లేదు ఏమనుకోకండి గైస్. ఓకేనా? అంతా డన్. ఓకే అందరూ ఓకే. ఎంజాయ్మెంట్ కదా? అంతా చాలా బాగుంది. సన్సెట్ ఫోటోలు బ్యాక్గ్రౌండ్ చూసారా? సూపర్ ఉంటుంది. మామూలుగా ఎంజాయ్ చేసేయండి అనమాట.